అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరు చెప్పండి కొడుతూ. ఉన్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా సమాధాన అధిపతి స్తోత్రములు పాడెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, విజయుడగు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు నామము కలదు. ఆయన తప్ప ఆరాధించడానికి వేరే నామం లేదు. ఆయన తప్ప కీర్తించగలిగిన నామం, హెచ్చించగలిగిన నామం, ఉన్నతమైన నామం వేరే నామం లేదు కదా. మనసారా పాడదాం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. అందరూ కలిసి సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా,
చూచే కన్నులు కలిగిన వాడా స్తోత్రం, అత్యున్నతుడా స్తోత్రం అంటూ మన హృదయంలో, మన మనస్సులో, మన దైనందిన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఎటువంటి క్రిటికల్ కండిషన్లోనూ ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటి సందిగ్ధంలోనూ ఉన్నా కూడా, అది నీకు ఒక కొండలాగా కనిపిస్తుందేమో కానీ ఆయన నోటి మాట వలన సమస్తము కూడా కనుమరుగైపోతుంది కదా. ఆయన కనుక ఆమేన్ అనగలిగితే, ఆయన ఆమేన్ అనులాగున నువ్వు గనక ప్రార్థించగలిగితే నీ జీవితానికి ఎంత మేలో కదా. మన జీవితంలోనికి ఎన్నో ఆశీర్వాదములను ఆయన అనుమతించాలని చూస్తూ ఉండగా మన అవిధేయత అతిక్రమాలే కారణమేమో. మన హృదయపూర్వకంగా అడుగుదాం, యేసయ్యా నా జీవితంలో ఎన్నో సమస్యలు నేను చూస్తున్నా, ఎన్నో అవరోధాలు నేను చూస్తున్నానయ్యా, ఒక్కసారి నా వైపు చూడమని, నా పరిస్థితులన్నిటిని కూడా కనుమరుగు చేయమని ఒక మాట ప్రార్థన పూర్వకంగా పాడుదాం. అందరూ లెగ్స్ నుంచండి. స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అందరూ కలిసి ననువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అందరూ కలిసి పాడదామా? అందరూ కలిసి అందరూ కలిసి అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును పాడదాం. అందరూ కలిసి అందరూ కలిసి మరలా అవునయ్యా, అత్యున్నత సింహాసనాసీనుడా, సమీపించరాని తేజస్సులో నివసించు యేసయ్యా.
ఇదిగో నీ మహిమ సింహాసనము నుండి ఆయన మమ్మలను దృష్టిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నిత్యము కోట్ల కొలది దేవదూతలతో సైన్య సమూహాలతో పరిశుద్ధుడు కొనియాడబడుచున్న యేసయ్యా, నీ నామమే ఘనపరచబడునుగాక, నీ నామమే హెచ్చించబడునుగాక, నీ నామమే కీర్తించబడునుగాక. ఈ సమయంలో మా మధ్యన ఆసీనుడు అవుతున్నందుకు, ఈ సమయంలో మా స్థుతుల మీద ఆసీనుడు అవుతున్నందుకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ సమయంలో నేను స్తుతించే భాగ్యం, ఈ సమయంలో నేను కీర్తించే భాగ్యం, ఈ సమయంలో నేను కొనియాడే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేసినందుకు మీకు థ్యాంక్ యూ లార్డ్. అత్యంత ప్రేమ స్వరూపి మీ మహిమను సైతం మా కొడుకు విడిచావా. అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారమయ్యా. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన మనస్సు కలిగిన వారమయ్యా. అయినప్పటికీ మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు, అయినప్పటికీ మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, అయినప్పటికీ మీరు మమ్మల్ని సహిస్తున్నారు, భరిస్తున్నారయ్యా. ఏమిచ్చి మీరు మమ్మల్ని తీర్చగలరు? ఎంత ఇచ్చినా మీరు సజీవ యాగమును సమర్పించుకునడం తప్ప, మా హృదయాలను అర్పించడం తప్ప మేము ఏమి ఇవ్వగలమయ్యా? ఏమి ఇవ్వలేని వారము.